పోలవరం జిల్లా దేవీపట్నంలోని సరిహద్దు ప్రాంతమైన నేలకోట వద్ద పెద్దపులి సంచారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఓ అడవి పందిని పెద్దపులి హతమార్చింది. ఈ విషయాన్ని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం పులి తూర్పుగోదావరి జిల్లా వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా ధరణికోట సమీపంలోని రామవరపు చెరువు వద్ద పెద్దపులి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నంలోని సరిహద్దు ప్రాంతమైన నేలకోట వద్ద పెద్దపులి సంచారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఓ అడవి పందిని పెద్దపులి హతమార్చింది. ఈ విషయాన్ని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం పులి తూర్పుగోదావరి జిల్లా వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. రేడియో కాలర్ సిగ్నల్ ఆధారంగా ధరణికోట సమీపంలోని రామవరపు చెరువు వద్ద పెద్దపులి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, పెద్దపులి సంచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చందు, ఏదైతే గత వారం రోజులుగా భయాందోళనకి గురి చేస్తున్న పెద్దపులి ఈరోజు చూసినట్లయితే తూర్పుగోదావరి వైపు సీతనగరం మండలంలోకి ప్రవేశించేందుకు అది మాటు వేసి కూర్చున్న పరిస్థితి ఉంది. ఏదైతే సీతనగరం మండలం పెదకొండేపూడి ప్రాంతంలో అది రాయదుర్గం కొండ నుంచి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. అంటే ఇక్కడ డ్రోన్ ద్వారా అది కదలికలని ఎప్పటికప్పుడు శాటిలైట్ సిగ్నల్ ద్వారా దాన్ని గమనిస్తున్నారు. ఆ డ్రోను వేసినప్పుడు అది ఒక అడవి పందిని చంపి అడవి పంది తినడానికి అది అక్కడ పరాచకాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా డ్రోన్ విజువల్స్లో కనబడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పక్క పోలీసు, రెవెన్యూ, అలాగే ఫారెస్ట్ అధికారులు కలిపి ఇక్కడ సీతానగరం మండలంలోని ఏదైతే ఈ పురుషోత్తపట్నం, పెదకొండేపూడి, చిన్నకొండేపూడి ఈ ప్రాంతంలో ఈ విధంగా వచ్చినట్లయితే సీతానగరం వరకు కూడా అది ప్రవేశించే పరిస్థితి ఉంది. దీంతో అప్రమత్తమైన హనుమాన్ టీంలు అది మైదాన ప్రాంతంలోకి వచ్చినట్లయితే దాన్ని బంధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం అది కొండ ప్రాంతం నుంచి రాయదుర్గం నుంచి ఇక్కడ రామవరపు ఆవ నుంచి అది యువతలకి పెదకొండేపూడి ప్రాంతానికి చేరుకుంటుంది. ఇదంతా కూడా సిగ్నల్లో ఇక్కడ గమనిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది పగటి పూట చాలా జాగ్రత్తగా అది అణిగి మణిగి ఉంటుంది. ఒక చోట మకాం ఉన్న చోట ఉండిపోతుంది. దానికి ఇప్పుడు ఆహారంగా అడవి పంది ఉండడంతో డే టైము దాని కదలికలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం అవగానే అది ఇటువైపు పెద్దకొండపేడి దాటి చిన్నకొండపేడి వైపు ఇట్లాగా వస్తుందేమోనన్న ఒక అవగాహనతో ఫారెస్ట్ అధికారులు ఒక నిఘా పెంచారు. మొత్తం అక్కడ ఈ ప్రాంతంలో ఈ గ్రామాల్లో టామ్ కూడా వేస్తున్నారు. ఎవరిగా ఒంటరిగా రావద్దంటే, పొలాల్లోకి ఒంటరిగా వెళ్ళొద్దు, ఒంటరిగా తిరగొద్దని కూడా ఇక్కడ సీతానగరం మండల తహసీల్దార్ కూడా టామ్ వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పెద్దపులి గతంలో 4 నెలల క్రితం అది ఈ ప్రాంతం గుండానే మైదాన ప్రాంతంలోకి తూర్పుగోదావరి జిల్లాకు ప్రవేశించింది. ఇక్కడ వచ్చి ఇలా సీతానగరం, రాజమండ్రి రూరల్, అలాగే ఇక్కడ చూసినట్లయితే అనపర్తి, మండపేట నుంచి తిరిగి అక్కడ మండపేటలో ఇక్కడ రాయవరం దగ్గర చెల్లూరికి దగ్గరలో అది పోలీసులు అది అటవీ శాఖ అధికారులు దాన్ని షూట్ చేసి మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్న పరిస్థితి. ఆ తర్వాత విశాఖకి తరలించారు. విశాఖ నుంచి తీసుకొచ్చి పాపికొండల అభయారణ్యంలో వదిలిన తర్వాత అది గిరిజన గ్రామాల మీద, పశువుల మీద ఇలా దాడి చేస్తూనే ఉంది. అయితే దానికి ఒక శాటిలైట్ ట్యాగ్ పెట్టడం వల్ల దాని కదలికలు ఎప్పటికప్పుడు గమనించేందుకు అవకాశం ఉంటుంది. అయితే 5 రోజుల క్రితం ఏదైతే గంగంపాలెంలో ఇక్కడ ఆవు దూడల మీద దాడి చేసి మొత్తం 14 ఆవు దూడలను ఒకేసారి చంపి హతమార్చిన ఈ పెద్దపులి 4 రోజులుగా ఆహారాన్ని లేకుండా ఉంది.
ఉంది, ఎక్కడ దాడులు చేసినట్లేదు. అయితే ఇప్పుడు శాటిలైట్ సిగ్నల్ ద్వారా డ్రోన్లో చూసినప్పుడు అది ఒక అడవి పందిని దాడి చేసి తింటున్నట్టుగా అది తినడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి విజువల్లో కూడా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు కూడా ధృవీకరించారు. అయితే ప్రస్తుతం ఎక్కడ అది మైదాన ప్రాంతంలోకి వచ్చి మళ్ళీ ఈ దాడులు పశువుల మీద దాడులు చేయడం కానీ మనుషుల మీదకి వెళ్ళడం కానీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండడం కోసం దాదాపు 200 మంది ఫారెస్ట్ అధికారులు హనుమాన్ టీములతోటి ఇక్కడ పహారా కాస్తూ దాన్ని పట్టుకోవడానికి ఒక బోన్ తోటి కూడా సిద్ధమై ఉంచారు. అలాగే షూటర్లు కూడా మొత్తం ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రత్యేకించి షూటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇది ఏ విధంగా దాని కదలికలు ఉంటాయని చెప్పేసి ఎప్పటికప్పుడు దాన్ని సంచరిస్తున్న ఏరియాలో శాటిలైట్ ద్వారా ఇప్పుడు సిగ్నల్స్ ద్వారా డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు ఇక్కడ అటవీ శాఖ అధికారులు. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.